రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. ఆల్మోస్ట్ 40 పాయింట్ల వరకు నెగిటివ్ ఓపెన్ అయిన నిఫ్టీ ఓపెనింగ్ రేంజ్ లోనే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. 24,190 నుంచి 24,115 ఈ 75 పాయింట్ల రేంజ్ లోనే ఆల్మోస్ట్ 245 వరకు కూడా కదలాడిన తర్వాత లాస్ట్ 1 అవర్ లో బయంట్ గా అప్ సైడ్ మూవ్ అవుతూ 115 పాయింట్లు పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ చివరికి 115 పాయింట్లు లాపడి 24,334 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 286 పాయింట్లు లాపడి 77,656 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయి 57,514 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఓవరాల్ గా 23 సెక్టోరియల్ ఇండిసెస్ లిస్ట్ అయి ఉంటే 4 సెక్టోరియల్ ఇండిసెస్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి, 19 సెక్టోరియల్ ఇండిసెస్ ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. అన్నిటికంటే అత్యధికంగా మిడ్ అండ్ స్మాల్ ఐటీ సెక్టర్ లో స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా మూవ్ అవుతూ 1.32% పాజిటివ్ గా క్లోజ్ అయితే ఓవరాల్ గా నిఫ్టీ ఐటీ 0.57% పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 0.02% నెగిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకు 0.2% నెగిటివ్ గా క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ పర్ఫార్మెన్స్ తోటి ఈ రోజు బ్యాంకింగ్ సెక్టార్ నెగిటివ్ గా మూవ్ అయింది. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,637 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,672 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,843 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఎఫ్ఐఐ డిఐ యాక్టివిటీ చూడాలంటే 24th ఆగస్టు ఎఫ్ఐఐస్ 1,181 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐస్ 2,493 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. క్యాష్ మార్కెట్ లో బోత్ ద ఇన్స్టిట్యూషన్స్ స్టాక్స్ పర్చేజ్ చేసినాయి. ఇక చార్ట్ ప్రకారము నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, సెన్సెక్స్ కి రేపు 26th ఆగస్ట్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. నిఫ్టీకి సపోర్ట్ 24,220, ఇది లోయర్ సైడ్ ఉన్నప్పుడు మనము 24,180 నుంచి 24,220 అనేది 40 పాయింట్ల రేంజ్ అనేది రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేశాము. ఇప్పుడు అది సపోర్ట్ అవుతుంది. అదే అప్ సైడ్ చూడాలంటే ఈ రోజు ఫైనల్ క్లోజింగ్ ప్రైస్ 334 ఉన్నప్పటికీ కూడాను బిఫోర్ క్యాష్ క్లోజింగ్ 60 పాయింట్లు 70 పాయింట్లు డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,380 అనేది మనకి ఇమీడియట్ గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ పర్ఫార్మెన్స్ తోటి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ గా క్లోజ్ అయింది, స్లైట్ నెగిటివ్ గా. సో సపోర్ట్ పరంగా చూడాలంటే 57,250 ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 57,870 నుంచి 58,000 ఆ 100 పాయింట్స్ రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఇక సెన్సెక్స్ పరంగా చూడాలంటే సపోర్ట్ 77,300, రెసిస్టెన్స్ 77,800. రేపటి ట్రేడింగ్ కి సంబంధించి మార్కెట్ బయాస్, బుల్ బేర్ ట్రాప్ జోన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వివరంగా మనము నిఫ్టీ ప్రొడక్షన్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. డైలీ 7:30కి అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.